మలాయ్ మిల్క్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ పెట్టేశానండి. ఒక్కసారి ఏమేమి తీసుకున్నానో చెప్తాను. పాల మీగడ, మనం కాగబెట్టిన పాల పైన వచ్చే అట్టు, అలాగే రోజ్ మిల్క్, యాలకుల పొడి, ఫ్రెష్ క్రీమ్, కండెన్స్డ్ మిల్క్, బాగా మరిగించిన పాలు. ఇక్కడ స్పాంజ్ కేక్ ఉంది, అలాగే విప్ క్రీమ్, గార్నిష్ కోసం పిస్తా, రోజ్ పెటల్స్, అలాగే నానబెట్టుకున్న కుంకుమ పువ్వు. చాలా సింపుల్ రెసిపీ అండి. దీంట్లో మనం 3 రకాల పాలు వాడతాం అనమాట. ఒకటేమో బాగా కాగబెట్టిన పాలు, అలాగే కండెన్స్డ్ మిల్క్ కూడా బాగా పాలన్నీ మరిగించి షుగర్ వేస్తే కండెన్స్డ్ మిల్క్, అండ్ ఇది ఫ్రెష్ క్రీమ్. ఫ్రెష్ క్రీమ్ ఏమో డైరీలో ఏంటి అంటే పచ్చి పాలతో తీస్తారు, ఇదేమో కాగబెట్టిన పాలతో తీసుకున్న మీగడ. చాలా ఫాస్ట్గా చేసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకుందాం. సో ఫస్ట్ బౌల్లో కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను. ఇందులో ఆల్రెడీ షుగర్ ఉంటుంది. కండెన్స్డ్ మిల్క్ ఎంత కమ్మగా ఉంటుందో, చాలా స్వీట్స్లో వేసేస్తే ఎక్కువ పాలు వేసి మరిగించి టైం తక్కువ అవ్వాలి, టైం ఎక్కువ వద్దు అనుకుంటే కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటే సేమ్ టేస్ట్ వస్తుంది. అలాగే ఫ్రెష్ క్రీమ్. ఫ్రెష్ క్రీమ్ అయితే మనం డైరెక్ట్గా షాప్లో తీసుకుందే అండి. ఇది పచ్చి పాలతో తీస్తారనమాట. అన్నీ ఇప్పుడు రెడీమేడ్ దొరుకుతున్నాయి కాబట్టి మనం చేయాలనుకున్న వాళ్ళకి చాలా ఈజీ మెథడ్. మనమే ఇదంతా మరిగించి మనమే ఇదంతా చెయ్యాలంటే ఒక 5-6 గంటలు. ఇప్పుడు ఇందులో బాగా మరిగించిన పాలు ఒక 50% ఆల్రెడీ రెడ్యూస్ చేసేసామన్నమాట. చూడండి కలర్ కూడా. అలాగే యాలకుల పొడి, కొద్దిగా రోజ్ వాటర్. అబ్బా, ఇవి ఇలాగే తాగేసినా కూడా చాలా బాగుంటుంది భావన గారు. మీరు అలా చెప్పకండి, ఇలా టేస్ట్ చేస్తారు కదా ఎలాగో. సరే, ఇది చెప్పండి, అసలు మీరు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? ఫస్ట్ మా పిల్లలు బాగా చిన్నప్పుడు, అంటే 4th స్టాండర్డ్ అలా ఉన్నప్పుడు ఒక టీచర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, డాన్స్ నేర్చుకుంటూ ఉండేది. ఆవిడ ఒక ఆర్టిస్ట్. ఆవిడ దగ్గరికి మా పిల్లల్ని తీసుకుని వెళ్ళేదాన్ని. అక్కడికి వెళ్ళినప్పుడు ఆవిడ ఆర్టిస్ట్ కదా, మనం కూడా చేస్తే ఏముంది, కొంచెం ఇంట్లో కూర్చొని ఏదో డిప్రెషన్లో ఏదో అది పోయింది ఇది పోయింది అయ్యో అలా అనుకొని ఇంకా నేను మనం ఎందుకు చేయకూడదు అనే థాట్ వచ్చింది. అప్పుడు నేను మూవీ స్టార్ట్ చేశాను. తను సీరియల్స్, నేను మూవీ స్టార్ట్ చేశాను. నా ఫస్ట్ మూవీ ఇందాక చెప్పే కదా, కథానాయకుడు. అలా నా జర్నీ స్టార్ట్ అయిపోయింది అనమాట. తొందరగా మూవీ ఛాన్స్ రావడానికి మీ హైట్ కారణం అంటారా? బేసిక్గా నాకు వచ్చిన క్యారెక్టర్లు కూడా కొంచెం కామెడీగా వచ్చింది మూవీస్లో కూడా. సీమటపాకై బ్రహ్మానంద్ గారి వైఫ్గా, మీరు అన్నట్టు కూడా హైట్ కూడా ప్లస్, కామెడీగా హైట్గా ఇవన్నీ నాకు ప్లస్ అయినాయి కాబట్టి నాకు కొంచెం త్వరగా వచ్చింది. సో ఎవరినైతే చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి మూవీస్ చేయాలి, సినిమాలు చేయాలి, సీరియల్కి వెళ్ళాలి అనుకున్నారు, వాళ్ళకన్నా మీరు పెద్ద ఆర్టిస్ట్ అయిపోయారు. సూపర్ మీరు. సో ఇప్పుడు మనం ఇందులో కండెన్స్డ్ మిల్క్, రెగ్యులర్గా బాగా కాగబెట్టిన మిల్క్, ఇంకా ఫ్రెష్ క్రీమ్ వేసాం. ఇప్పుడు అట్టు, బాగా కాచిన పాల పైన వచ్చే అట్టుని సగం ఇందులో వేస్తున్నాను, సగం మనం విప్ క్రీమ్ లో మిక్స్ చేసుకున్నాం. అట్టలా కట్టినా అంటారు, ఈ ఊర్లో అట్టు అంటారు. ఇప్పుడు ఏం చేయాలి అంటే నెక్స్ట్ ఇప్పుడు స్పాంజ్ కేక్ ఉంది కదా, తీసుకొని ఇలా ప్లేస్ చేసేస్తున్నా. ఇది ఫైనల్ బౌల్ అనమాట. భలే ఉందండి. ఈ స్పాంజ్ కేక్ కూడా మా కిచెన్లోనే చేస్తాం. యాక్చువల్లీ స్పాంజ్ కేక్ ఎలా చేయాలి అన్న రెసిపీ కూడా ఉంది యూట్యూబ్లో. మీరు మీకోసం అని టైప్ చేసి మీకు కావాల్సిన రెసిపీ ఏదైనా టైప్ చేస్తే వచ్చేస్తుంది. 10 years నుండి చేసామంటే ఎన్ని రెసిపీస్ చేస్తుంటాం భావన గారు? బాబోయ్, చేసిన రెసిపీని రిపీట్ చెయ్యం. ఇప్పుడు ఏదైనా మళ్ళీ మెయిల్స్ అడిగారు అనుకోండి, అడిగిన రెసిపీ అడిగితే మళ్ళీ చెయ్యం. మీ దాంట్లో అండేకా మచిలీ అని కర్రీ ఏమైనా చేశారు ఎప్పుడైనా? అండేకా మచిలీ అని చేసి ఉండమండి. మీరు కొత్త రెసిపీ చెప్పారు, మీరు కూడా మెయిల్ రాయొచ్చు కదా భావన్ గారు. నేను మెయిల్ రాయను, డైరెక్ట్గానే వచ్చి చేస్తాను. ఎందుకంటే సో మీకు డైరెక్ట్ యాక్సెస్ ఉంది, కానీ మేము అలా ఒప్పుకోమండి. ఇప్పుడు మా ఇంట్లో మా పిల్లలకి రెసిపీ కావాలన్నా నేను మెయిల్ రాయాల్సింది. మెయిల్ పెడతానండి వీళ్ళకి, నేను అండేకా మచిలీ మన అందరి కోసం చేస్తాను అని చెప్పి మెయిల్ పెడతాను. మమ్మల్ని కొత్త రెసిపీస్ అడిగారు అనుకోండి, మేము చేసి చూపిస్తాం. లేదా మీరు చాలా ట్రై చేశారు, చాలా బాగా వచ్చింది రెసిపీ అంటే అవి కూడా మేము చేసి చూపిస్తాం. విప్ క్రీమ్ తీసుకున్నాం. ఓకే, దీంట్లో మిగిలిన అట్టు ఉంది కదా, పాల మిగడ, అది ఇందులో మిక్స్ చేసేస్తున్నాం అనమాట. ఈరోజు మనం చేస్తుంది మలాయ్ మిల్క్ కేక్ కదా, సో అందులో మలాయ్ ఉంది, ఇందులో కూడా మలాయ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మీరు ఎప్పుడైనా
విప్ క్రీమ్లో ఇలా పాలమిగడ్ని యాడ్ చేసి ఇలా వేసుకోవచ్చు అనమాట. రెగ్యులర్ క్రీమ్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా మలాయ్ ఫ్లేవర్ కావాలి అంటే ఇలా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు మీరు చాలా మూవీస్ చేశారు అండ్ సీరియల్స్ కూడా చేశారు కదండి, మీకు ఆ డిఫరెన్స్ ఎలా అనిపిస్తుంది? ఎందులో ఎక్కువ యాక్ట్ చేయాలని అంటే ఏ ప్రాజెక్ట్ వస్తే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు? మూవీసే, సీరియల్సే, దేనికి పొంతం లేదు. అంటే మనం మూవీస్లో యాక్ట్ చేస్తే మూవీస్కి తగ్గట్టుగా మనకి అంటే మంచిగా వరల్డ్ వైడ్ మనం మొత్తం అన్ని అందరూ చూడొచ్చు. ఇక్కడ సీరియల్స్ చేస్తే ఏంటంటే ప్రతి ఇంట్లో మనం ఉంటాం. ఇప్పుడు అందరూ ఫారినర్స్ కూడా చూస్తున్నారు. నేను ఫారిన్ మా పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అబ్బా అక్కడ ఆ సీరియల్ ఎంత యాక్ట్ చేశారు, ఎంత బాగా చేశారు, ఆ షోలు ఎంత బాగా చేశారు, ఎంత బాగా చేశారు అసలు గుర్తు పెట్టుకుని అక్కడ ఫారిన్ కూడా అడగడం అనేది నిజంగా అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే పైపింగ్ బ్యాగ్లో వేసేసుకోవచ్చు. నేను ఈరోజు సింపుల్గా చేస్తున్నాను. అండ్ నేను మీ సీరియల్స్ చూసానండి, ఏ సీరియల్ అయినా సరే 3 years 4 years కన్నా తక్కువ ఉండదు. ఒక్కొక్కసారి 6 నెలలు 1 year కూడా అలా ఉంటాయి కొన్ని. నేను చూసిన సీరియల్స్ అయితే అన్నీ 3-4 years ప్లస్సే ఉన్నాయండి. నైఫ్తో ఇలా చేసిన తర్వాత రోజ్ పెటల్స్ ఉన్నాయి కదా, సైడ్కి వేసేస్తాను ఇలా మంచి డిజైన్. స్వప్న గారు కేక్ని కూడా గార్నిష్ చేస్తారు. కేక్నే గార్నిష్ చేస్తారండి? మరి క్రీమ్స్తో అలా చూసా కానీ ఇలా పెటల్స్తో చూడలేదు అక్కడ, అందుకని ఇది కూడా ఒక వెరైటీ కదా. స్టార్టింగ్లో జస్ట్ కేక్ ఇప్పుడిప్పుడే తయారు చేసేవాళ్ళు, నేర్చుకునే వాళ్ళు కూడా చేసుకునే గార్నిష్ అనమాట. పిస్తాని కట్ చేసి పెట్టాను. పిస్తా వేసిన తర్వాత నేను కుంకుమ పువ్వుని నానబెట్టి పెట్టుకున్నాను. జస్ట్ ఇలా స్ప్రింకిల్ చేద్దాం. మలాయ్ మిల్క్ కేక్ రెడీ అయిపోయిందండి. దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డిష్ కూడా చేసేస్తాను. అప్పుడు చల్లగా అయిన తర్వాత తినడానికి బాగుంటుంది. మలాయ్ మిల్క్ కేక్ టేస్ట్ చేయండి. మలాయ్ మిల్క్ కేక్ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో కండెన్స్డ్ మిల్క్, ఫ్రెష్ క్రీమ్, బాగా కాచి చల్లార్చిన పాలు, యాలకుల పొడి, రోజ్ వాటర్, పాల మిగడ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. స్పాంజ్ కేక్ ఫైనల్ ప్లేట్ లో పెట్టుకొని మనం తయారు చేసుకున్న పాల మిశ్రమాన్ని మొత్తం కేక్ మీద వేసుకొని, అలాగే విప్ క్రీమ్ లో కూడా పాల మిగడ వేసి మిక్స్ చేసుకొని కేక్ పైన చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత రోజ్ పెటల్స్, పిస్తా, కుంకుమ పువ్వు నీళ్లతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మలాయ్ మిల్క్ కేక్ రెడీ అవుతుంది.